హలో అందరికీ. అస్సలు వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేసేలాగా చేపల పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఇదైతే మా చిన్నత్తగారి రెసిపీ. నేనైతే ఆవిడ చేస్తుంటేనే చూసాను అనమాట. ఇది చాలా ఈజీ మెథడ్, ఎవరైనా చేసేయచ్చు. ఇక్కడైతే కేజీ చేపలు తీసుకొని ఉప్పు, పెరుగు, అలాగే పసుపు, నిమ్మకాయ వేసుకొని నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇవన్నీ వేసి వాష్ చేయటం వలన చేపలు అనేవి నీచు వాసన రావన్నమాట. ఇప్పుడు మందంగా దళసరిగా ఉన్న గిన్నెలో ఈ చేప ముక్కలు వేసేసుకోవాలి. ఇందులో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అలాగే కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, ధనియా పౌడర్, ఇంకా మనము చేపల పులుసులో ఏమేమైతే వేయాలనుకున్నామో అవన్నీ కూడా ఇందులో వేసేసి ఫైనల్గా నూనె పోసేసుకొని ఇవన్నీ కూడా ముక్కలకు పట్టేటట్టుగా బాగా కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాతకి ఒక 50 గ్రాముల చింతపండు నుంచి తీసుకున్న ఈ చింతపండు గుజ్జుని ఇందులో పోసి వాటర్ పోసుకొని మన లెవెల్కి తగ్గట్టుగా చేప ముక్కలు మునిగేటట్టుగా అడ్జస్ట్ చేసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టాలి. ఇది మొత్తం ఒక